అసలు అంటే ఏంటి పరిమళ వాసన అంటే ఏంటి? మంచి వాసన అంటే పదానికి అర్థం చెప్తున్నారు కానీ దాని భావం ఏంటో చెప్పట్లే. మీరు క్రీస్తుకి పరిమళ వాసనగా ఉండుట కొరకు తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అంటే మీలో అపవిత్రమైనటువంటి కార్యాలు ఉన్నాయి కనుక మీ దగ్గర పరిమళ వాసన రావడం లేదు. ఏం వాసన వస్తుంది? దుర్వాసన అనుకుంటున్నారు, కాదు, మరణపు వాసన. చూపెట్టాల వాక్యం చూపెట్టిన ఒకసారి చూడండి, మీ రెఫరెన్స్ చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. మేము క్రీస్తు దేవుని సువాసన అయి ఉన్నాము, రక్షించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. ఇప్పుడు మీరు మీ దగ్గర జీవపు వాసన, మరణపు వాసన, రైట్. జీవపు వాసన కలిగినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మీ దగ్గర జీవపు వాసన, మరణపు వాసన, ఇప్పుడు తేల్చుకుందాం. చదవండి 5వ అధ్యాయము 3వ వచనం. మీ దగ్గర జారత్వం గనక ఉంటే మీ దగ్గర ఏం వాసన వస్తుంది? ఒప్పుకుంటారు మొత్తం. మీలో జారత్వము ఉంటే చెప్పండి, మరణపు వాసన మీ దగ్గర ఉందని అర్థం. చదవండి. అపవిత్రత కనుక ఉంటే మీ దగ్గర మరణపు వాసనే ఉందని అర్థం. లోభత్వం అంటే డబ్బులు సంపాదించుకోవడం. అబ్బా 10 రూపాయలు పోయినారా, 100 పోయినారా, అబ్బబ్బబ్బా 1000 రూపాయలు ఇలా మిస్ అయినాయి, ఇలా కూలిపోయింది, ఇలా డబ్బులు పోయింది, ఇలా లోను వచ్చే లోను పోయింది. ఇదేంటో తెలుసా? లోభత్వము. ఈ లోభత్వం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తుందట? మరణపు వాసన వస్తుందట. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నీ దగ్గర మరణపు వాసన రాకుండా పరిమళ వాసన రావాలని నీ నిమిత్తమై ఆయన బలి అయ్యాడు. ఆయన రక్తాన్ని చిందించాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఈ మరణపు వాసన నీ దగ్గర రాకూడదని ఆ మరణాన్ని సహితము మరణింపజేసి తిరిగి లేచి నాలాగా జీవిస్తే నువ్వు పరిమళ వాసనగా, జీవార్థమైనటువంటి జీవపు వాసనగా నీవు ఉంటావని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గర ఏం వాసన వస్తుంది? లోభత్వము కానీ అసలు పేరే ఎత్తకూడదట. యేసయ్య మన కోసం మరణించిన, పోతే పోనీలే, ఎవరు బతుకులు వాళ్ళు ఉన్నాయి, అమ్మ మనమన్నా మంచిగుందాం అని మాట్లాడుకుంటే అక్కడ ఏం వాసన వస్తుంది? జీవపు వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం. ఉచ్చరింపవలెను. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర మరణపు వాసన వస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, అమ్మ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా? నిజంగా ఒప్పుకుంటారు దేవుని సన్నిధిలో. నేను మాట్లాడతా అయ్యా. నిజంగా ఒక ఆయన నిన్న ఫంక్షన్లో యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. అయ్యా నిజమే, నేను చేసింది అయ్యా, నిజంగా నేను తప్పు చేసింది, మంచిగా అనిపించింది. మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడట తెలుసా? తప్పిపోయిన కుమారుడు వచ్చి నన్ను క్షమించయ్యా అంటే అస్సలు ఈ ఇంట్లో ఉన్న కొడుకు కంటే, చెప్పండి, ఇంట్లో ఉన్న కొడుకు కంటే తప్పిపోయిన కుమారుడి మీద ప్రేమ కలిగి సింహాసనం మీద నుండి దిగొచ్చి ఉరికొచ్చి మెడ మీద పడి ముద్దులు పెట్టి కౌగలించుకొని చెప్పులు ఇచ్చి బంగారం ఇచ్చి ఉంగరము తొడిగి విందు చేయించడు. ఎంత ప్రేమ తెలుసా? ఇక్కడ ఉండే నీతిమంతుల కంటే
అలాగ ఇష్టం. నిజమే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఉరికొచ్చి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానించి కూర్చేసి కూర్చోబెడతామని ఎంత ప్రేమ వాళ్ళ మీద. వాస్తవం అది. ఈరోజు బూతులు నువ్వు మాట్లాడుతున్నావంటే నీ దగ్గర ఏం వాసన తెలుసా? పరిమళ వాసన కాదు. ఏం వాసన? మరణపు వాసన. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ నోట బూతి అనే మాట వస్తుందంటే నీ దగ్గర మరణపు వాసన వస్తుందని. దయ్యపు గాడు నీ దగ్గర పక్కన కూర్చొని ఏం కాదులే, అది ఇది అంతా ఒకటే కంపు, నో ప్రాబ్లం కానీ అంటాడు. అప్పుడు ఈ భక్తి గుర్తురాదు, ఈ దేవుడు గుర్తురాదు. ఆయన నీ కొరకు మరణించినటువంటి ఆ క్రియలన్నీ కూడా గుర్తురావు నీకు. నోటికొచ్చినటువంటి నోటి నిండా పలుకుతారు ఆ మాటలు. ఉద్దనిపించట్లేదమ్మా. మందిరానికి వచ్చి మందిరంలో పాటలు పాడి వాక్యం చదివి దేవుణ్ణి స్తుతించినటువంటి నోరు బూతులు మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర మరణపు వాసన వస్తుందన్న విషయము దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బూతులు మాట్లాడకూడదనే నీ కొరకు ఆయన మరణించాడు. అమ్మా, నువ్వు బూతులు మానేస్తావా? నీ కోసం నేను మరణిస్తానని చచ్చిపోయాడు. ఆయన ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఆయనంతటా ఆయన అప్పగించుకున్నాడు. నన్ను ఒకరు అప్పగించాల్సిన అవసరం లేదు. నువ్వు మారాలనే నీ కొరకు ఆయన సావు చచ్చాడు. ఇది మనకు అర్థం కావట్లే. దేవుని సన్నిధిని భయము గనక ఉంటే ఈ మాటలు దేవుని నోట నుంచి వచ్చే మాటలను బట్టి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా నువ్వు నింపబడి ఈ దినము ఇంటికి వెళ్ళాలి. నీ దగ్గర మరణపు వాసన రాకూడదు. మరణపు వాసన వస్తే నువ్వు చచ్చిన క్షణాన్న పాతాళానికి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? మరుక్షణమే ధనవంతుడు అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించి మరణించిన మరుక్షణమేమి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అగ్ని జ్వాలలో యాతన పడడానికి వెళ్ళిపోయాడు. అది ప్రకటించడానికి ఈరోజు ఆదివారపు ఆరాధన, సేవకుల యొక్క వాక్య ధ్యానం. దేవుడు నీతో మాట్లాడుతున్నది ఎందుకో తెలుసా? నీవు దేవునికి పరిమళ వాసనగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. బూతులైనను పోకిరి మాటలు ఏంటంటే, మనం మందిరానికి వచ్చేవారు, క్రైస్తవులని పేరు పెట్టబడినటువంటి వారు పోకిరి మాటలా మాట్లాడేది. వాడి గురించి హెచ్చడి మాటలు, వీడి గురించి హెచ్చడి మాటలు, దారినే పోయే వాళ్ళని చూసి హెచ్చడి మాటలు. ఇవేనా పనికి మాలిన మాటలు మాట్లాడతా? ఇదా పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటే నీ దగ్గర మరణపు వాసన రాకపోతే జీవపు వాసన వస్తుందా? పోకిరి మాటలు మాట్లాడేది ఏంటి? నీకు తెలియదా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని తెలియదా? ఆయన నిజమైన దేవుడు అని తెలియదా? నీ కొరకు మరణించి తిరిగి లేచి నీకు జీవాన్ని ఇచ్చిండని సంగతి తెలియదా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు పోకిరి మాటలు? ఊతులు కూడా ఇంట్లోనే కట్టుకున్న భార్యను, కన్న తల్లిని, కన్న తండ్రిని, తోటి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములను సహితము నోటికొచ్చినట్టు ఈ బూతులు మాట్లాడే వారిని దేవుడు క్షమించాలని ఆశపడుతున్నాడు. నీ కొరకే నేను మరణించిన కుమారుడా, కుమార్తె రా, నిన్ను పరిమళ వాసనగా చేస్తానన్నాడు. కంపు కొట్టే జాలరుల దగ్గర, చేపలు పట్టే కంపు కొట్టే జాలరులను పిలిచి మిమ్మల్ని మనుషుల పట్టే జాలంగా చేస్తానని పిలిచి పరలోక రాజ్యంలో సింహాసనం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు లేదు, నాకు లేదు సింహాసనం. ఎవరికి తెలుసా? చేపలు పట్టేట వాళ్ళకి. చేపలు పట్టే జాలర్లను పిలిచి, నా మాట వింటారా? ఆ చేపల కంపు నుంచి మిమ్మల్ని విడిపించి పరిమళ వాసనగా చేసి పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండబెట్టే భాగ్యాన్ని నేను ఇస్తాను, వస్తావంటే అన్నీ వదిలిపెట్టి వచ్చేసారు. దేవుని మాటకు లోబడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కిందికి వెళ్ళండి. 5వ అధ్యాయము 4వ వచనం. అపవిత్రుడైనను హక్కుదారుడు కాడు. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. 5:9 5వ అధ్యాయము 9వ వచనం. సమస్త విధములైన సత్యమును వాటిలో కనబడుచున్న వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి నీ దగ్గర సువాసన వస్తుంది అనడానికి నీ దగ్గర ఏముండాలి?
మంచితనం ఉండాలి. మనం మందిరానికి వచ్చే మనము క్రైస్తవులంగా దేవుని పేరు పెట్టబడినటువంటి మనము మన దగ్గర ఏముండాలి? మంచితనం ఉండాలి. మంచితనం రావాలంటే ఏం చేయాలి? ఇతరులను నొప్పించకూడదు, అంతే. ఇతరులను బాధ పెట్టకూడదు. వారు మనల్ని బాధ పెట్టినా పర్వాలేదు, మనం బాధపడకుండా, ప్రభువా పలాని వ్యక్తి నన్ను బాధ పెట్టాడు, నా ద్వారా అతన్ని బాధ పెట్టకు ప్రభువా, నాకు నీ ద్వారా సంతోషాన్ని. నువ్వు నాకున్నావు, వాళ్ళు బాధ పెడితే ఓదార్చడానికి నువ్వు ఉన్నావుగా ప్రభువా. వాళ్ళు ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడతారు, వాటిని నేను ఆలోచించి నేను బాధపడడం ఏంటి? నువ్వు నాకున్నావు కదా ప్రభువా అని ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వారిలో మంచితనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మంచితనము, నీతి, సత్యము, ఇలాంటివి ఏ వ్యక్తుల దగ్గర, ఏ విశ్వాసి దగ్గర, ఏ అభిషేకం కలిగినటువంటి సేవకుడు, యాజకుడి దగ్గర ఉంటాయో వారి దగ్గర జీవార్థమైన జీవపు వాసన, పరిమళ వాసన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషిక్త పరిచర్యలో మొదటిగా బలి అర్పించబడాలి. మనమే సజీవయాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రెండవ వాటిని నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి కదా. ఇలాంటి పనికి మాలినటువంటి అలవాట్లనన్నింటినీ విడిచిపెట్టి సువాసన, పరిమళ వాసన రావడానికి మనము ప్రయాసపడాలి. వీటినన్నింటినీ అసలు వాటి పేరు కూడా ఎత్తకూడదు. వాటి పేరు కూడా మనం ఎత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. ఏమి ఇవ్వాలట దేవునికి? నీ దేహాన్ని సమర్పించేయాలి. దేవునికి నీ దేహాన్ని సమర్పిస్తే నీ దేహంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం చదువుకున్నామే, ఆ లక్షణాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసివేస్తాడు. అందుకే ఆయనకి ఇవ్వాలి. ఎందుకు మొట్టమొదటి పంట తీసుకొచ్చి ఇక్కడ పెడతారు? ఎందుకు పెడతారు? వాటిని దేవుడు ఆశీర్వదిస్తే మిగతావన్నీ కూడా. అందుకే నీ దేహాన్ని దేవునికి సమర్పిస్తే నీ క్రియలన్నీ కూడా రైట్. దేవునికి స్తోత్రం. అదే విత్తనాలు వేసేటప్పుడు ఒక పిరికిడి విత్తనాలు పట్టుకొని ప్రార్థన చేసి చల్లుతాం, మరి మిగతాయన్నీ అంతే కదా. అనగా మనము సువాసనగా ఉండాలి. మన జీవితంలో పరిమళ వాసనగా రావాలి అంటే, మన జీవితంలో జీవార్థమైన జీవపు వాసన రావాలంటే మనల్ని మనము దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అర్పణ, దేవునికి అర్పించాలి. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నిచ్చెదవాం, సజీవయగముగా నివిచ్చెదవాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవునికి మన సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి సమర్పణ చేయాలి, అప్పగించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి జారత్వం, అపవిత్రత, సరసోక్తులు, బూతులు ఇవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. అప్పుడు మన దగ్గర ఏ వాసన వస్తుందో తెలుసా? పరిమళ వాసన వస్తుంది. జీవార్థమైనటువంటి జీవపు వాసన వస్తుంది, కానీ మరణపు వాసన రాదు. చూసారా, హానోకు మరణాన్ని చూడకుండా దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. హానోకు మరణించలేదు, మరణించకుండానే దేవుని యొద్దకు వెళ్ళాడు. మనకు అలాంటి ధన్యత రావాలంటే మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి.